చాలా మంది అడుగుతుంటారండి. మా ఇంట్లో అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. అది మాకొచ్చే అవకాశం ఉంటుందా? లేదా క్యాన్సర్స్ ఏమన్నా హెరిడిటరీయా అని. వీటి గురించి ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాము. హాయ్ అండి. నేను డాక్టర్ సౌజన్య. మనందరికీ తెలుసండి, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అందులో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో ఇన్స్ట్రక్షన్స్ అంటే సెల్ గ్రోత్ కి కానీ, సెల్ గ్రోత్ ని స్టాప్ చేయడానికి కానీ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటాయి. వీటిని జీన్స్ అంటారు. ఈ జీన్స్ లో ఇంకా మ్యూటేషన్స్ అవుతే సెల్స్ అనేవి అన్కంట్రోల్డ్ గా పెరుగుతాయి. ఈ అన్కంట్రోల్డ్ పెరిగినప్పుడే మనకి క్యాన్సర్ వస్తుంది. జీన్స్ లైక్ అంటే ఆంకో జీన్స్, ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయండి. క్యాన్సర్ హెరిడిటరీయా అంటే దాదాపు 90-95% ఆఫ్ క్యాన్సర్స్ హెరిడిటరీ కాదండి. అంటే ఇవి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, హ్యాబిట్స్ అంటే టొబాకో, ఆల్కహాల్, వీటి వల్ల, ఏజ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. కొన్ని అంటే 5-10% క్యాన్సర్స్ మాత్రం హెరిడిటరీ. అంటే ఇవి జీన్స్ లో వాళ్ళ వల్ల హెరిడిటరీ అని మన వంశ పారంపర్యంగా ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మేము హిస్టరీ తీసుకునేటప్పుడు కూడా ఫ్యామిలీ హిస్టరీకి ఇంపార్టెంట్ ఇస్తాం. అందులో ఏమన్నా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో కానీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ లో కానీ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి హిస్టరీలో కూడా అడుగుతాం. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అని అంటే పేరెంట్స్ కానీ, అంటే మా నాన్న అలా కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లో వీళ్ళలో ఉన్నాయా. సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయ్, కజిన్స్, వీళ్ళలో ఏమైనా ఫ్యామిలీస్ లో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఫ్యామిలీస్ లో రన్ అయ్యావా అని మనము అడుగుతాం. దీనివల్ల ఏంటి అని అంటే కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని కాదండి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి అంటాం. ఇంపార్టెంట్ క్యాన్సర్ ని కాజ్ చేసే, మోస్ట్ కామన్ క్యాన్సర్ ని కాజ్ చేసే జీన్స్ లో చూసుకుంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ జీన్స్ అంటే ఇవి మెయిన్ గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ ని కాజ్ చేస్తాయి. అలాగే APC జీన్ మ్యూటేషన్స్ వల్ల మనకి కోలాన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి MSH2, MSH6, అలాగే MLH జీన్స్, వీటి మ్యూటేషన్స్ వల్ల మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి T53 జీన్ అండి. ఇది ఇంపార్టెంట్ ట్యూమర్ సప్రెసర్ జీన్ అన్నమాట. దీని వల్ల ఏంటి అని అంటే దీంట్లో ఇంకా మ్యూటేషన్స్ వస్తే చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాటిల్లో అంటే జెనెటిక్ టెస్టింగ్ ఎవరెవరికి మనము చేయొచ్చు అని అంటే అందరికీ అని కాదండి. జెనెటిక్ టెస్టింగ్ అన్నది కొందరికి, లైక్ ఒకవేళ చిన్న వయసులో మోస్ట్లీ ఒక 50 years 40 years అంటే లోపు వాళ్ళకి ఇంకా ఎర్లీ ఏజ్ లో క్యాన్సర్ వస్తే ఫ్యామిలీస్ లో ఇంకా ఒకరికి ఇద్దరికి అంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ లో టూ ఆర్ మోర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సెకండ్ డిగ్రీ 3 or more ఫ్యామిలీ మెంబర్స్ కానీ సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఆ ఫ్యామిలీలో రన్ అయినా, లేదా బ్రెస్ట్ క్యాన్సర్ లో బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్న, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వాళ్ళు ఉన్న, మనము జెనెటిక్ టెస్టింగ్ కి డాక్టర్ ని సంప్రదించాలండి. అండ్ జెనెటిక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే భయపడాల్సిన ఇది లేదండి. ఒకవేళ పాజిటివ్ వచ్చినా అది కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది అని కాదు, బట్ క్యాన్సర్ రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది అని అర్థం. కాబట్టి ఒకవేళ పాజిటివ్ అని వచ్చినా ఎర్లీగా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవటము, లైక్ స్క్రీనింగ్ టెస్ట్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, మామోగ్రఫీ చేయించుకోవటము, కొందరిలో MRI కూడా మనం చేపిస్తాము. అలాగే కోలాన్ క్యాన్సర్ రిస్క్ అంటే APC జీన్ కానీ మిగతా ఏమైనా పాజిటివ్ ఉంటే కొలోనోస్కోపీస్ చేయించుకోవడం, అంటే స్క్రీనింగ్ టెస్ట్, ఎర్లీ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడము. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము, అంటే డైట్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ చేయటము. అలాగే హ్యాబిట్స్, మెయిన్ గా ఆల్కహాల్, స్మోకింగ్, వీటికి దూరంగా ఉండడం వల్ల మనము క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా ఏంటి అని అంటే ఎర్లీ డిటెక్షన్ వల్ల మనకి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. లాస్ట్ కి కంక్లూడ్ చేసేది ఒకటేనండి, అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ కావు. ఓన్లీ 5-10% మాత్రమే హెరిడిటరీ. ఎర్లీగా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం వల్ల మనం క్యాన్సర్ నుంచి సేవ్ చేసుకోగలము. అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని చూస్తూ ఉండండి. మీకు ఏమైనా క్యాన్సర్ గురించి డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో పెడితే నెక్స్ట్ వీడియోస్ వాటి మీద చేయడానికి చూస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and stay healthy and stay informed. Thank you.